హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు అయితే పిజ్జా సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అది కూడా మన ఇంట్లో నార్మల్గా ఎప్పుడు యూజ్ చేసే ఐటమ్స్తోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ నింపేసి ఇందులో అయితే 2 టమాటాస్, అలానే ఒక బిగ్ సైజ్ ఆనియన్, అలానే కారానికి సరిపడంత ఎండుమిర్చి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత తోలు తీసేసి, టమాటాకి తోలు తీసేసి, అలానే ఎర్రగడ్డకి తోలు తీసేసి, అలానే ఎండుమిర్చి అయితే ఇలా ఓన్లీ విత్తనాలు మాత్రమే తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఈ పేస్ట్ని అయితే మనం కొద్దిసేపు హీట్ చేసామంటే మనకు పిజ్జా సాస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే పిజ్జా సాస్ మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని వేసేసేయాలి. ఉడికేటప్పుడు అయితే టమాటా కెచప్, అలానే టమాటా సాస్ కూడా వేసుకోవాలి. సో ఇలా ఉడికించేటప్పుడు ఏమైనా మిక్సీ మొత్తంగా పడకుండా ఉంటే వాటిని తీసేసేయాలి. అంతే, ఇలానే లో ఫ్లేమ్లో అయితే మనము ఉడికించుకుంటూ ఉండాలి. ఎంత బాగా ఉడికితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. సో ఫైనల్ టచ్గా అయితే ఇందులో బాగా సన్నగా తరిగిన ఒక 3 గార్లిక్, అలానే కొద్దిగా అంటే మరీ కొద్దిగా షుగరు, అలానే పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కానీ వేసుకున్నామంటే చాలండి, మన పిజ్జా సాస్ అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే మనం బయట పిజ్జా సాస్ కొనుక్కునే బదులు ఇంట్లోనే ఎప్పటికప్పుడు చేసుకొని తింటే మనకు హెల్త్కి చాలా మంచిది. ఎలానో మనం అన్హెల్దీ ఫుడ్ తింటున్నప్పుడు ఇలా హెల్తీగా చేసుకోవడం మేలే కదా. సో ఈసారి పిజ్జా చేసుకునేటప్పుడు మాత్రం పిజ్జా సాస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అన్ని చాలా యమ్మీగా ఉంటుంది. మీలో ఎవరైనా పిజ్జా వీడియో కానీ మిస్ అయ్యింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూసేయండి. బాయ్ బాయ్.